హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పరబట్టి కర్రీ చేసుకుంటున్నాం. దానికోసం ముందుగా ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వండి. దాని తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని మనం అందులో వేసుకొని, ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా ముందుగా కట్ చేసి ఉంచుకుంటామండి, అవి వేసుకుంటాం. ఆ తర్వాత ఈ రెండు కూడా అలా మనం ఫ్రై అవ్వనివ్వాలండి. నెమ్మదిగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనకి చూడండి ఆనియన్స్ కొంచెం ఆరెంజ్ కలర్లో వచ్చేటట్టు అలా వేగనివ్వాలి. దీనికి మీకు 2 minutes పడుతుందండి. ముందుగా మీరు బరబట్టి అనేది కట్ చేసుకొని వాటర్లో ఇలా సోక్ చేసుకోవాలి. సో తర్వాత టమాటోని కట్ చేసుకోండి. నేను యూజ్ చేస్తున్నది నాటు టమాటో అండి, అందుకు నేను ఒక 3 వేసాను. మీరు హైబ్రిడ్ అయితే 1.5 వేస్తే సరిపోతుంది. సో దీనిలో టమాటాని వేసి కూడా మనం నెమ్మదిగా అలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమాటాని కొంచెం మనం మగ్గనివ్వాలి అంటే సాల్ట్ వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అండి. అల్లం వెల్లుల్లితో పాటు కొంచెం జీలకర్ర ఇంకా ఆనియన్ వేసి మిక్స్ చేసుకోండి. ఆ పేస్ట్ని రెడీగా పెట్టుకోండి. దీన్ని టమాటా కాస్త మగ్గిన తర్వాత అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేస్తామండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా బరబట్టి కూర ఎవరు ఇష్టపడరు, కానీ ఇలా చేస్తే మా పిల్లలు మాత్రం చాలా బాగా తింటారండి. చాలామంది అసలు ఈ కర్రీని అవాయిడ్ చేస్తారు, కానీ చాలా హెల్దీ ఫుడ్ బరబట్టి అనేది. సో ఇవే మనకి ఈ బరబటీలే బాగా డ్రై అయిపోతే కనుక ముదిరిపోతే అవి బొబ్బర్లు అవుతాయి. సో ఇలా ఫ్రై చేసేటప్పుడు చూడండి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. మీరు కొద్దిగా ఫ్రై అవ్వడానికైనా యాడ్ చేసుకోండి, లేదంటే కర్రీకి సరిపడా కూడా సాల్ట్ మనం వేసేసుకోవచ్చు. అలా నెమ్మదిగా సాల్ట్ వేసేసి మిక్స్ చేస్తూ ఉండండి గరిటెతో. సో అది నెమ్మదిగా మీకు మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడే మీరు కొద్దిగా పసుపు వేసేసుకోండి, బట్ కారం మాత్రం వేయొద్దండి. కారం అనేది మనకు ఉడుకుతున్న కొద్దీ కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో సాల్ట్ అలాగే పసుపు వేసుకుంటే సరిపోతుంది. అది నెమ్మదిగా మీకు ఫ్రై అవుతున్నట్టు కనిపిస్తుంది. పైన ఆయిల్ అనేది బబుల్స్ లాగా వస్తూ ఉంటుంది. సో చూడండి ఇలా వస్తే పర్ఫెక్ట్గా మనకి టమాటో అన్నీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బరబటీని నెమ్మదిగా కొద్దిగా అందులో వేసుకోండి. స్టవ్ మాత్రం మీకు మొత్తం లో ఫ్లేమ్లోనే ఉండాలండి, ఎందుకంటే తాలింపు మాడిపోతూ ఉంటుంది కాబట్టి. సో అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి కింద నుంచి పైకి మిక్స్ చేస్తూ అలాగ మీరు మగ్గిస్తూ ఉండాలి. ఇది మీరు మార్నింగే అవదనుకుంటారు, అలాంటప్పుడు బాక్సులకి దానికి అన్నిటికీ కూడా మీకు ఈజీగా కుక్ అయిపోయేదండి. కట్ చేయడమే మనకు కొంచెం టైం పడుతుంది, కానీ బాయిల్ అవ్వడం మాత్రం వెరీ వెరీ ఈజీ అండి. సింపుల్ ప్రాసెస్ ఇది, ప్లస్ హెల్దీ కూడా. ఇలా మనం మూత పెట్టేసి కింద నుంచి పైకి కలిపేసి మూత పెట్టేస్తాం. కరివేపాకు అనేది మీరు పోపులో వేసుకోవచ్చు, లేదంటే లాస్ట్లో వేసినా సరే బాగుంటుందండి. నేనైతే లాస్ట్లోనే మిక్స్ చేశాను, ఎందుకంటే స్మెల్ ఉంటుందని. ఇలా మీరు మిక్స్ చేసుకుంటూ 2 minutesకి ఒకసారి నీట్గా ఇలా మగ్గించుకోండి. సో ఆ తర్వాత మగ్గిన తర్వాత వాటర్ వేయండి. అందులో కొద్దిగా సరిపడా వాటర్, నేనైతే 1/2 glass ఆఫ్ వాటర్ వేసానండి. ఈ వాటర్ వేసిన తర్వాత మనకి కొంచెం హైలో కావాలంటే పెట్టుకోవచ్చు ఫ్లేమ్, ఎందుకంటే వాటర్ వేస్తాం కాబట్టి. ఆల్రెడీ నాకు హాఫ్ బాయిలింగ్ అనేది అయిపోయిందండి బరబటి. చాలా టేస్టీగా ఉంటుందండి, కానీ తీసుకునేటప్పుడే కొంచెం మనం లేతవి సెలెక్ట్ చేసుకొని మరీ తీసుకోవాలి. కట్ చేసేటప్పుడు మీరు చాక్తో అయినా కట్ చేసేసుకోవచ్చు. ఇలా అయ్యాక లాస్ట్లో చూడండి కొంచెం బాయిల్ అయ్యాక కారం, సరిపడా కారం వేసుకోండి. మీ దగ్గర ఏదైనా మసాలా ఉంటే యూస్ చేయొచ్చు, కానీ నేనైతే మసాలాలు అయితే ఏమీ వాడలేదండి, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టే. అలాగే ఇంట్లో తయారు చేసుకున్న
కర్రీ మసాలా అనేది నేను డైలీ అన్ని కర్రీస్లో వాడతానండి, అది కావాలంటే మీరు వేసుకోవచ్చు. గరం మసాలా అలాంటివి మాత్రం ఏమీ యూస్ చేయనవసరం లేదు ఇందులో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, ఎందుకంటే ఆనియన్ కూడా మనం ఎక్కువగా కట్ చేయలేదు. ఇలా మనం మిక్స్ చేసుకుంటూ దాన్ని అలా మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోవాలి. ఆల్మోస్ట్ 80% బాయిలింగ్ అనేది అయిపోయిందండి. ఇలా మీరు మూత పెట్టుకొని కాస్త మగ్గనివ్వండి. ఫైనల్లీ మనకి చూడండి బాయిల్ అవుతున్నట్టు తెలిసిపోయింది కదా, వాటర్ అన్నీ ఇంకిపోయాయి. దాన్ని ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఒక బరబటీని జస్ట్ చేత్తో ఇలా పట్టుకుంటే మీకు బాగా స్మాష్ అయినట్టు ఇలా కనిపిస్తుంది చూడండి, ఉడికిపోయినట్టు. సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. సో మీకు బరబటీ కర్రీ